శృతి అందరిని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న బాలు కూడా అందరినీ పిలుస్తూ ఉంటాడు. నా భార్య మీనా, మనోజు, బాలరమ్మ అని పిలుస్తూ ఉంటాడు బాలు. అక్కడికి ఆ ముగ్గురు వస్తూ ఉంటారు. బాలరమ్మ, మనోజ్, మీనా వచ్చి ఏమైందండి అని మీనా అడుగుతూ ఉంటుంది. అప్పుడు మనోజ్ కూడా ఏమైందిరా, ఎందుకు పిలిచావురా అని అడుగుతూ ఉంటాడు. మనోజ్, నేను కాదురా పిలిచింది, బాలరమ్మ పిలిచింది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు మీనా, ఏమైంది శృతి, ఎందుకు పిలిచావు నువ్వు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు శృతి, నాకు ఒళ్ళు మండిపోతుంది ఈ మీనా అని అంటూ ఉంటుంది. ఎందుకు శృతి అని మీనా అంటూ ఉంటుంది. అయితే మనోజ్ కూడా, ఏమైంది, ఎప్పుడు మేమే అన్నతమ్ములు కొట్టుకునే వాళ్ళం, ఈసారి మీరు కొట్టుకున్నారా అని అంటూ ఉంటుంటాడు. అయితే బాలు కూడా, ఏమైంది, మావాడేం లక్షలు మింగలేదు కదా, ఎందుకు నువ్వు అలా ఉన్నావని బాలు కూడా అంటూ ఉంటాడు. అప్పుడు శృతి, మీ వాడు నన్ను ఒక అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు, ఆ అమ్మాయి ఈషాతో తిరుగుతూ ఉన్నాడు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడు అందరూ షాక్ అవుతూ ఉంటారు. మనోజ్, రోహిణి, మీనా, బాలు నలుగురు షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు షాక్ అయ్యి, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, మావాడేం అలా కాదు కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు శృతి ఏమో, మీ వాడు వాళ్ళ మేనేజర్ కూతురుతో తిరుగుతూ ఉన్నాడు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడు బాలు, ఏంట్రా రవి, ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు రవి, అన్నయ్య, మా మేనేజర్ కూతురు ప్రతి పని ఏమంటుంది చేస్తాను, దానికి ఈ శృతి ఏమో అనుమానం పడి ఇచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు రవి. అప్పుడేమో శృతి, మీ భార్యాభర్తలు రోహిణి, మీరు మనోజ్ ఎన్ని గంటలు టైం స్పెండ్ చేస్తారు అని అంటూ ఉంటుంది. అప్పుడు మనోజు, బాలరమ్మ ఇద్దరు టైం లెక్క పెడుతూ ఉంటారు. 9 hours శృతి అని అంటుండు. చూడు రవి, మీ అన్నయ్య వాళ్ళు ఎన్ని గంటలు టైం స్పెండ్ చేస్తున్నారో, నువ్వు నాతోని నైట్ టైంలో తప్ప టైం స్పెండ్ చేస్తున్నావా, ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్తూ